అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాలతో బంగారం వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గింది. ఇవాళ గోల్డ్ 300 రూపాయల వరకు తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,63,000గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 1,50,000కు చేరుకుంది. కిలో వెండి 1,500 తగ్గి ప్రస్తుతం 2,74,000 వద్ద కొనసాగుతోంది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనకు అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ ప్రభు గారు మనతో అందుబాటులో ఉన్నారు. ప్రభు గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో ప్రభు గారు, చూస్తున్నాము గోల్డ్ విషయానికి వస్తే కాస్త తగ్గినట్టు కనిపిస్తుంది. అండ్ ఈవెన్ స్టాక్స్ కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏంటి దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? తగ్గిందంటే పెద్దదేం తగ్గలేదు. 163 ఆ రేంజ్ లోనే ఉంది. నిన్న 900 పెరిగింది. అంత పెద్ద ఏం తగ్గలేదు. సో ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. మెటల్స్ అయితే కొంచెం ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారు కాబట్టి September 29 ఫెడ్ మీటింగ్ ఉంది కాబట్టి ఆ ఫెడ్ మీటింగ్ లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారని చెప్పారు. ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చారు. సో అందుకనే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి అవి కొంచెం ట్రెండింగ్ లోనే ఉన్నాయి. సో ఇది జనరల్ గా ఏంటంటే ఏదైనా ఫ్యూచర్స్ వాళ్ళు చేసినప్పుడు గోల్డ్ వాటిల్లో ఏదన్నా ఉంటే కొంచెం మార్కెట్ గ్యాప్ అప్ అవుతుంది, మళ్ళీ పడిపోతుంది, మళ్ళీ గ్యాప్ అప్ అవుతుంది. నిన్న అంతే, దాదాపుగా ఇవాళ కూడా అంతే డౌన్ కి వచ్చేస్తుంది, 76 పాయింట్స్ డౌన్. సో ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్ టు ద కంట్రీస్ విచ్ ఆర్ సపోర్టింగ్ టు ద ఇరాన్ కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఎకనామిక్ డే కింద మామూలుగా శాంక్షన్స్ అనేవి విపరీతంగా ఉంటాయి, మామూలుగా ఉండవు. క్రషింగ్ ఎకనామిక్ ఆపరేషన్ అవతల వాళ్ళ ఇదిని అతలాకుతలం చేసేస్తాను, నేను అసలు బతకనివ్వను, మీరు గనక ఇరాన్కి ఇచ్చేస్తే అంటే ఓ రకం ఓడిపోతున్న ఉక్రోషం బయటపడుతోంది ఆయనలో. సో అది తట్టుకోలేక నవంబర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మిడ్ ఎలక్షన్స్, ఆ మిడ్ ఎలక్షన్స్ కి వాళ్ళకి ఏదైనా సానుకూలత పాజిటివ్ వైబ్స్ ఇవ్వాలి కాబట్టి నేను ఇలా చేస్తున్నాను, తప్పు చేసిన దాన్ని కవర్ చేసుకోవడానికి నేను ఇట్లా చేస్తున్నాను, ట్యాక్స్లు ఎక్కి మనకి ట్యాక్స్లు ఎక్కువ వస్తాయి, డబ్బులు వస్తాయి, మీకు తక్కువ రేట్లో ఇంట్రెస్ట్ ఇస్తాను అని చెప్పి ఆశ చూపించడం అన్నట్టు ఉంది వాళ్ళకి. సో 100% ఇది జనరల్ గా ఒక పెద్ద కంట్రీ, ఒక యుఎస్ లాంటి కంట్రీ ఇలాంటివి చేయాల్సిన పని కాదు. సో వాళ్ళు ఈ రకంగా చేస్తారంటేనే సో డీడాలరైజేషన్, డీఫేమ్ అవుతుంది, 100% యుఎస్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మన వాళ్ళు కూడా అందరు కూడా డాలర్ డ్రీమ్స్ అనేది తగ్గించుకుంటే మంచిది. డాలర్ డ్రీమ్స్ తగ్గించుకొని మిగతా అదర్ కంట్రీస్ కున్న ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ కి వెళ్తాం మంచిదని నా ఉద్దేశం జనరల్ గా. సో ఇప్పుడు ఆ ఎకనామిక్ డీడే కింద ఎవరైతే వాళ్ళకి ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశాడు ఆయన, అంటే ఏదో ఒకటి ఆయన పట్టిన దానికి మూడే కాళ్ళు, నేను చెప్పాం ఇంకా అసలు మాట్లాడడానికి లేదు అనేది ఒక పెద్ద అంటే డెవలప్డ్ కంట్రీ చేసే పనులు కాదు ఇవి. సో అంటే ఈజ్ వార్నింగ్ టు సపోర్టర్స్ ఆఫ్ ఇరాన్, ఎవరైనా సరే, ఇండియా అయినా కానీ ఎవరైనా, వాళ్ళందరికీ వాళ్ళ ట్రేడ్స్ హాల్డ్ చేస్తాను, అకౌంట్స్ బ్లాక్ చేస్తాను, ఇంటర్నేషనల్ మనీ ఇచ్చేస్తాను, డాలర్స్ లో ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇచ్చేస్తానని రష్యాని ఎలా భయపెట్టాడో అది రష్యా భయపడలేదు అయినా కానీ. సో అట్లానే వేరే కంట్రీ, ఇప్పుడు చిన్న చిన్న కంట్రీస్, ఇప్పుడు ఇండియాని భయపడితే మనం కొంచెం డెవలపింగ్ కాబట్టి మనకి ఇబ్బంది పడాలి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నిన్న నైట్ చెప్తారనుకుంటే సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు ఆయన, ఇంకా అవుట్పుట్ రాలేదు. సో కెనడా మీద 50% అంటే ఇవాళ నైట్ వాళ్ళు కూడా చెప్పే ఛాన్స్ ఉంటుంది. 50% వేసినప్పుడు వాళ్ళ దాని మీద కూడా వాళ్ళు కూడా ట్యాక్స్ పెంచే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఏదైతే కొన్ని కెనడాకి వెళ్తాయి యుఎస్ నుంచి, వాటి మీద కూడా కొంచెం ఛార్జెస్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు రిటాలియేట్ చేయాలి, ఏం చేస్తారనేది చూడాలి. సాయంత్రానికి న్యూస్ వస్తుంది, వాళ్ళు ఎట్లా ట్యాక్స్ పెంచుతారా తగ్గిస్తారా అనేది చూడాలి. వాళ్ళు చూస్తే వాళ్ళు కోపంగానే ఉన్నారు. ఎందుకంటే 51 స్టేట్ కింద నా కింద సామంతుల్లాగా బతకమంటే, ఒక ఇండివిజువల్ కంట్రీని నా కింద వచ్చి సామంతుల్లాగా బతుకంటే ఎంత దారుణం అది, ఎంత దారుణం. ఒక కంట్రీ ఇదిని పట్టుకొని, కెనడా ప్రెసిడెంట్ పట్టుకొని, నువ్వు నా దగ్గరికి వచ్చి సామంతు రాజులా ఉండు, నేను చెప్పింది చెయ్యి అంటే అసలు ఏ రకంగా చూడాలి? సో అన్ని ఇట్లా ప్రతిదీ కూడా, ఎందుకంటే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కూడా ఓపెన్ అవ్వలేదు, అక్కడ ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, ఆ ట్యాక్స్ లో నాకు పర్సంటేజ్ ఎక్కువ ఇవ్వాలనే డిమాండ్. అసలు కలెక్ట్ చేసేది ఎవరికి అధికారం లేదు, ఇంటర్నేషనల్ వాటర్స్. ఇవన్నీ జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి కదా, అందుకనే మన అన్ని బాగున్నా మార్కెట్ ముందుకెళ్తలా.
సో అందుకని చెప్పి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు గోల్డ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు మెటల్స్ కాబట్టి గోల్డ్ పెరుగుతున్నాయి. సో అది మెయిన్. ఎక్కువ మంది మన దగ్గర పడ్డప్పుడు ఇప్పుడు గోల్డ్ ఎప్పుడైనా సరే పెరుగుతుంది అంటే మన ఎకానమీ దెబ్బతింటున్నట్లు లెక్క. ఇక్కడ ఎకానమీ ఇబ్బంది పడుతుంటేనే గోల్డ్ మెటల్స్ పెరుగుతాయి. అది ఎవరైనా గమనించాలి. సో మెయిన్ మనకి ఏదైనా ఒక 20% మ్యాక్స్ టు మ్యాక్స్ దాంట్లో పెట్టుకోవడం మంచిది. టోటల్ గా బాగుందని చెప్పి తీసుకెళ్లి మొత్తం మెటల్స్ లో పెట్టకూడదు, 100% పెట్టకూడదు. సో దట్స్ ద మెయిన్ థింగ్. ఎవరైనా ఈ రకంగా డైవర్సిఫైడ్ ప్లాన్ చేసుకుంటే ఏదైనా మంచిది. సో అప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ మన ఈక్విటీ మార్కెట్ ఇవన్నీ మారి రేపు మిడ్ ఎలక్షన్స్ లో ఒక మంచి న్యూస్ వచ్చి 195 దేశాలకి మంచి న్యూస్ వచ్చి సో పాజిటివ్ వస్తే మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు దాకా ఇబ్బంది 2 సంవత్సరాలు ఆయన సీట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇబ్బంది పడ్డాం కదా. సో అప్పుడు తర్వాత మరి ఏమన్నా అవుతుందా అంటే 50-50 ఉంది. కొంతమంది ఏమో ఇక్కడ ఏం పట్టించుకోరు, ఇక్కడ ఉన్న శాలరీస్ కి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, కానీ అసలు రిస్క్ తీసుకోరు, బయటకు వచ్చి మాట్లాడరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. డబ్బులుంటే చాలు, డబ్బు లేకపోతే కనుక పెయిన్ తెలుస్తుంది. డబ్బులు వస్తే నాకెందుకులే, నా పని నేను చూసుకుంటా, అవతల పని నాకెందుకు, కంట్రీ ఎట్లా పోతే నాకెందుకు అన్నట్టు బిహేవ్ చేస్తారు, కానీ ఏం పట్టించుకోరు. ట్రంప్ ఏం చేసినా పట్టించుకోరు అక్కడ లోకల్ పీపుల్. సో దట్స్ ద మెయిన్ థింగ్. అది ఆయన ఏం చేసినా వాళ్ళకి రాబడే కాబట్టి ఇప్పుడు కూడా ట్యాక్స్ వేసి తిప్పిస్తాను లేకపోతే అంటున్నారు, కొత్త న్యూ ట్యాక్స్ రూల్స్ ఇస్తాము మీకు. నా మిడ్ ఎలక్షన్స్ లో కూడా ఒక వస్తుంది అనమాట, నేను ఇలా కొత్త ట్యాక్స్ వేస్తున్నాను, డబ్బులు కలెక్ట్ చేస్తున్నాను అన్నప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతాయి, మంచిగా చీప్ రేట్ లో ఇంట్రెస్ట్ ఇస్తారు. కాబట్టి వాళ్ళకి అట్లా ఆశ చూపించి వాళ్ళని మసిపూసి మారేడికాయ చేసి దేశాన్ని 195 దేశాలను ఇబ్బంది పెడుతున్నాడు ఆయన. అది ఎంతకాలం నడుస్తుంది? ఇది యుక్కుం జారీ అనేది, డాలర్ డామినేషన్ అనేది ఎక్కువ కాలం నడవదు. అది తొందరలోనే డిఫేమ్ అవుద్ది, డిఫేమ్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్రిక్స్ కరెన్సీ కానీ మిగతా కరెన్సీ ట్రేడ్, ఎందుకంటే SBI లో వాస్ట్ అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి. ఏ కంట్రీతో ట్రేడ్ చేసినా డాలర్ లో పే చేయాల్సిన పని లేదు. డాలర్ లో కాకుండా డైరెక్ట్ కరెన్సీ, వాళ్ళ కరెన్సీలోనే మన కరెన్సీ బ్యాంక్ లో డిపాజిట్ అయితే వాళ్ళ కరెన్సీ వాళ్ళకి పేమెంట్ చేస్తుంది SBI. సో ఫెంటాస్టిక్ కదా, ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. అందుకే ఆయనకు వెన్నుపోసులో వెనుకొస్తోంది. దాదాపుగా $10 బిలియన్ ఏమో ప్రతి సంవత్సరం మిగులుతాయి ఈ కన్వర్షన్ ఆఫ్ ట్రేడ్ కన్వర్షన్ లో. అది దానివల్ల ఆయనకి డాలర్ డిఫేమ్ అవుతున్నప్పుడు, ఇలాంటివన్నీ తగ్గిపోతున్నప్పుడు యుఎస్ లో కూడా రేపు ఇంట్రెస్ట్ రేట్లు కూడా మన ఇంట్రెస్ట్ కంటే పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకనే వాళ్ళకి భయం వేస్తోంది. అందుకని వాళ్ళు ట్యాక్స్ వేసి నేను డబ్బులు తెప్పిస్తాను ఉద్దేశం చేసి వాళ్ళు ఏదో మసిపూసి మారేడుకాయ చేస్తున్నాడు ఆయన. ఇది ఎంతవరకు కరెక్ట్? ఏదైనా కంట్రీకి ట్రేడ్ చేసినప్పుడు, మీకు ఒక కంట్రీతో ట్రేడ్ చేసి వాళ్ళకి పంపించినప్పుడు ఆ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉంది. మీకు ఇంబ్యాలెన్స్ అంటే ఏం చేయాలి? మీరు ఏదన్నా ప్రోడక్ట్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసి అక్కడి నుంచి బ్యాలెన్స్ చేసుకొని చేయాలి. అంతేగాని మీరు మా ప్రోడక్ట్స్ పంపించారు కాబట్టి మేము మీకు ప్రోడక్ట్ పంపించలేము గనక, మా దగ్గర ఏం లేవు గనక మేము ట్యాక్స్లు ఎక్కువ వేసి బ్యాలెన్స్ చేస్తామని ట్యాక్స్ సిస్టమ్ లో అలా చెప్తున్నాడు ఆయన. అది ఎట్లా కుదిరింది? రేపొద్దున యుఎస్ కి ఎందుకు పంపిస్తారు? ఇప్పుడు ఇండియాకి చూడండి, FDI అగ్రిమెంట్లు వస్తున్నాయి కన్సిస్టెంట్ గా. ఆస్ట్రేలియా, జపాన్, UK, యూరోపియన్, వాట్ నాట్ అందరు కంట్రీస్ ఇండియాకి వస్తున్నాయి. రేపొద్దున యుఎస్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు చాలా సానుకూలంగా ఉన్నారు కాబట్టి యుఎస్ తో కూడా మనం గొడవ పెట్టుకోకూడదని చెప్పి ఆయన మంచి ఆలోచనతో యుఎస్ తో కూడా చేసుకోవాలని ఆయన ఎంత చేసినా, ఇండియాని ఎంత డెట్ కంట్రీ అన్నా ప్రైమ్ మినిస్టర్ తిట్టినా ఆయన సైలెంట్ గా ఉండి ఆయన పని ఆయన చేస్తున్నారు. ఇది నిజంగా ఫెంటాస్టిక్ కదా. ఏ కంట్రీకైనా ఇలాంటి లీడర్ కావాలి. ఇలాంటి లీడర్ ఉన్నప్పుడే స్టేట్స్ కానీ కంట్రీ కానీ డెవలప్ అవుతుంది. అది అట్లాంటి లీడర్ ఉండాలి. ఇలాంటి లీడర్ని ఎక్కడా చూడలేదు కదా. ఈ 45 ప్రెసిడెంట్లు అందరూ ఇట్లానే ఉన్నారు, కానీ ఇంత రకంగా బయటకు వచ్చి చేయాల. ఈయన మరీ భయంకరంగా చేస్తున్నాడు ఆయన. ఇది ఎంతవరకు సాగుద్ది అనేది చూడాలి. మార్కెట్ అయితే దాని జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల ఇబ్బంది పడుతున్నాం. మేబీ ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం మార్కెట్ వాలటాలిటీ ఉండొచ్చు, డౌన్ సైడ్ ఉండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. రైట్, థ్యాంక్ యూ అండి ప్రభు గారు.